మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన ఎస్బీఐ బ్యాంకు ముంగట మన రాజేంద్రనగర్ మన కార్పొరేషన్ పరిధిలో మన ఈ రోడ్డు మరి ఇంకా ఎన్ని రోజులు పాలయాపన చేస్తారు? ఇది మన కిస్మత్పూర్ బ్యాంక్ ఆపోజిట్లో రోడ్డు మరి ఇది మొత్తం కాంక్రీట్ వేశారు. మరి ఇది అలానే ఉంది, దగ్గర 6 నెలలకు దగ్గర వస్తున్నది. దయచేసి ఎందుకంటే మరి అదేవిధంగా మరి మల్లికార్జున కాలనీలో కూడా బండ్లగూడలో శివారెడ్డి అన్న ఇంటి ముంగల కూడా అలానే ఉంది. మరి కాంక్రీట్ వేసి మరి ఇట్లా నిర్లక్ష్యం ఎన్ని రోజులు చేస్తారు మన జిహెచ్ఎంసీ పరిధిలో? మరి దయచేసి తొందరగా సీసీ రోడ్ వేస్తే బాగుంటుంది. మన ఇప్పుడు శిశు మందిర్ డౌన్లో మరి మన హాస్పిటల్ అక్కడ రైట్ సైడ్లో మరి మొత్తము వర్షం పడ్డదంటే మొత్తము కాళీ మందిర్ నుంచి వాటరు మరి ఈ శిశు మందిర్ డౌన్లకు వచ్చి ఇందులో ఆ రోడ్డు మొత్తం జామ్ అవుతుంది. దయచేసి ఎందుకంటే ఆ రోడ్డును కూడా తొందరగా మరి 3 నెలలు అవుతుంది ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేసి మరి దాన్ని డ్రైనేజ్ చేయించి దాన్ని కూడా సీసీ రోడ్ వేస్తే బాగుంటుంది. దయచేసి మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన జిహెచ్ఎంసీ పరిధిలో బండ్లగూడ మరి లక్షల రూపాయల ట్యాక్సులు వస్తున్నాయి. ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో దయచేసి అర్థం కావడం లేదు. మరి కాంగ్రెస్ పీరియడ్లో మరి కమిషనర్ గారు నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి మన సాయిబాబా కాలనీలో బస్సు మరి సంవత్సరం అవుతున్నది, మరి ఇప్పటి వరకు కూడా మరి ఆ కాలనీకి బస్సు రావడం లేదు. మరి బస్సు మరి సాయిబాబా కాలనీ, డిఫెన్స్ కాలనీ, దర్గా కాలేజ్కా నిమాయసార్ వరకు వెళ్ళేది. మరి అదేవిధంగా అక్కడ కూడా రోడ్లు మరి కాంక్రీట్ వేశారు సాయిబాబా కాలనీలో, అలానే ఉన్నాయి. అవి కూడా తొందరగా సీసీ రోడ్లు వేసే బాధ్యత మన కమిషనర్ గారిది. దయచేసి మరి మన రాఘవేంద్ర కాలనీలో కిస్మత్పూర్లో మరి ఆ డ్రైనేజు మరి ఆ ఇంజనీర్ల నిర్లక్ష్యము మరి కమిషన్లో కకృతి పడి మరి ఆ రోడ్లు డ్రైనేజు సీసీ రోడ్ వేశారు. మరి ఆ నీళ్ళు ఎక్కడ పోని పరిస్థితి ఉంది. దయచేసి ఆ కాలనీ వాళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి గలీజ్ వాసనతోటి. మరి డెంగ్యూ వ్యాధి ఏదైనా వ్యాధి ఆ కాలనీ వాసులకు పిల్లలకు ఎవరికైనా సోకిందనుకో ఎవరు దీనికి బాధ్యత? మరి అప్పటి కార్పొరేటర్ మరి ఎమ్మెల్యే గారు మరి ఓపెనింగ్ చేశారు. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంటో ప్రకాష్ అన్న గారు దయచేసి తొందరగా చేపిస్తే బాగుంటుంది. దాన్ని ఇప్పుడు దగ్గర 6 నెలలు అవుతున్నది, అది అలానే ఉంది. మరి దయచేసి మరి మనం ప్రతి గ్రామంలో మన గండిపేట మండలంలో 5 ఎకరాల పార్క్ ఉండాలి ప్రతి గ్రామంలో. మరి శ్మశాన వాటికలో మరి స్నానాల గదులు ఉండాలి, బోర్లు ఉండాలి. మరి గరీబులకు పేదోళ్ళకు 2006లో వైఎస్ గారు ఇందిరమ్మ పట్టాలు ఇచ్చారు. మరి మన కాంగ్రెస్ పీరియడ్లో మరి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి అంటున్నారు. మరి కొంతమందికి జాగలు లేవు. దయచేసి మరి ప్రతి గ్రామంలో 500 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి వాటితో పాటు కట్టుకోవడానికి 500 మందికి 5 లక్షల రూపాయలు ఇస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పేదలు వెంట ఉంటారు. దయచేసి మరి మహిళలకు భర్త చనిపోయిన వాళ్ళకు పింఛన్లు ఇవ్వాలి. 3 సంవత్సరాల దగ్గర వస్తుంది. మరి పింఛన్లు ఇప్పటి వరకు కూడా లేవు మన కాంగ్రెస్ పీరియడ్లో. మరి ఆడపిల్ల పెళ్ళి అయితే తులం బంగారం అన్నారు, అది కూడా ఇవ్వాలి. మరి మహిళలకు 2500 అన్నారు, 2500 కూడా ఇవ్వాలి. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి. మరి మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎలా వేస్తారు? దయచేసి మరి కాంగ్రెస్ పెద్దలు గమనించాలి. మరి మన కాళీ మందిర్ టెంపుల్ దగ్గర మరి ఐమాక్స్ లైట్ గురించి అన్నాము. మరి ఇప్పటి వరకు కూడా లైట్ గురించి చర్యలు లేవు. మరి ఎక్స్ కార్పొరేటర్లు మరి మొన్న కాముడు కలవడానికి వచ్చారు మరి కాళీ మందిర్ ముంగట. మరి వాళ్ళందరూ చూసి కూడా చూడనట్టు మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో తెలియదు. దయచేసి కార్పొరేటర్లు మరి ఆ లైటు తొందరగా, ఎందుకంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి గుడి ముంగల, ఇంతకుముందు అయింది. దయచేసి మన ఇందిరమ్మ చౌరస్తా దగ్గర కూడా ఐమాక్స్ లైట్ వేయాలి. మరి ఎన్నోసార్లు అడిగినాము. మన మున్సిపల్ కమిషనర్ గారు నిర్లక్ష్యం చేశారు. మరి ఇప్పుడు కొత్త కమిషనర్ అయినా దాన్ని బాధ్యత తీసుకొని చేపిస్తే బాగుంటుంది. మరి బండ్లగూడ చౌరస్తా నుంచి మనకు బ్రిడ్జి వరకు స్పీడ్ బ్రేక్ వేయాలి. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దయచేసి రాక్చర్చి రోడ్లో పాత స్తంభాలు ఉన్నాయి, అవి తీస్తే బాగుంటుంది. మరి పేదలకు మాత్రం ఇళ్ల పట్టాలు మర్చిపోవద్దు, రేషన్ కార్డులు మర్చిపోవద్దు, వీటితో పాటు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి. దయచేసి మరి మహిళలకు ఇవన్నీ పేదలకు మాత్రం మర్చిపోదన్న మన్యమోన్ ఎక్స్ వార్డ్ మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్.